सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय सिंहाय मंगल श्री 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 वराहलक्ष्मी नृसिंह प्रभुవు ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలలో ఈనాడు ప్రాతరారాధనం అయిన తర్వాత విశేష హోమాలు పూర్ణాహతి అయిన తర్వాత మంగళాశాసనం అయిన తర్వాత విశ్వక్సేనారాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత కొట్నాలు పసుపు దంచడం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. ఔషధీ ద్రవ్యాలు పసుపు కొమ్ములు వీటితోటి దంచినటువంటి చూర్ణాలన్నింటినీ ఆవాహన చేసుకున్నాం. ఆవాహితమైనటువంటి చూర్ణాలని స్వామివారి దగ్గర సమర్పించుకున్నాం పాదాల దగ్గర. దీన్ని చూర్ణోత్సవం వసంతోత్సవం అంటాం. ఈ వసంతోత్సవాన్ని జరిపించుకున్నాం. అత్యుత్సాహంగా అందరూ భక్తులందరికీ స్వామి యొక్క అనుగ్రహం అంటే కళ్యాణమూర్తులైనటువంటి ఆ దంపతులు ఇవాళ జలకాలు ఆడతారు. స్నానం అవబృత స్నానం అంటాం. దీన్ని ఉత్సవాంతంగా దీన్ని జరిపించుకుంటాం. అవబృత స్నానం జరుగుతుంది. అవబృత స్నానం కోసమని స్వామివారు అమ్మవారు పరివారం అంతా తమ ఉత్సాహాన్ని తమ యొక్క ఆనందాన్ని ప్రకటించడం కోసమని ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాం. భక్తులందరి మీద స్వామి యొక్క ప్రసాదంగా ఆ వసంతోత్సవాన్ని జరిపించుకొని అయిన తర్వాత గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగధారక దగ్గరికి వెంచేశారు స్వామివారు. గోవిందరాజస్వామి ఉభయదేవేరులు అలాగే చక్రనారాయణ స్వామివారు ఆళ్వారులు వేయించేసిన తర్వాత విశ్వక్షేనారాధనం పుణ్యావాచనం పంచకలశ ఆవాహనం ఆరాధనం పంచకలశ స్నపన తిరుమంజనం అదైన తర్వాత అలంకారం విశేషమైన ఆరాధనం నివేదనం శీతల నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసి కళ్యాణ మండపంలోకి వేయించేసి వేణుగోపాల రాజాలంకారాన్ని స్వీకరిస్తారు. రాజాలంకారం స్వీకరించిన తర్వాత మధ్యాహ్నం రాజభోగ నివేదనం అదైన తర్వాత సాయంత్రం ఆరాధనలో రాత్రి 7 గంటల వరకు దర్శనములు కొనసాగుతాయి. 7 గంటలకు ఆరాధన రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన అయిన తర్వాత స్వామివారు అశ్వవాహనం పైన వేయించేస్తారు. అమ్మవారు వేరే చొప్పరం మీద వేయించేస్తారు. మన తిరుమంగయాళ్వారు వారు వేరే చొప్పరం మీద వేయించేసి అశ్వన్ని అడ్డగించి స్వామివారి యొక్క ఆభరణాలని దోచుకోవడం జరుగుతుంది. దొంగల దోపోత్సవం మృగయోత్సవం అంటాం. ఈ ఉత్సవాన్ని రాత్రి సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో ఉత్సవాన్ని జరుపుకుంటాం. అదైన తర్వాత లక్ష్మీనారాయణ సంవాదం విన్నపం అయిన తర్వాత నివేదనం మంగళాశాసనం ప్రసాద వినియోగం జరుగుతుంది. అది లోపలికి వేయించేసిన తర్వాత కుంభారతి అయిన తర్వాత అమ్మవారు లోపలికి వేయించేస్తారు. అయిన తర్వాత స్వామివారు ధ్వజస్తంభం దగ్గర విశ్వక్షేనారాధన పుణ్యాహవచనం అయిన తర్వాత ధ్వజ అవరోహణం జరుగుతుంది. ధ్వజావరోహణం అయిన తర్వాత సంవాదమైన తర్వాత స్వామివారు కుంభారతి అయిన తర్వాత మేడా ప్రదక్షిణ పూర్వకంగా హెచ్చరికలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. అయిన తర్వాత ఏకాంత సేవ కబాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. గార్హస్థ్యంలో కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాన్ని జరిపించుకోవడం మనకి ఉంది. ఈ వసంతోత్సవంలో భాగస్వాములయ్యి ఆయన భక్తులందరికీ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ఇట్లాంటి అలాగే చక్రస్నానం జరగబడుతోంది. చక్రస్నానం ఇక్కడ గంగధార పవిత్రమైనటువంటి గంగధారలో చక్రనారాయణ స్వామి వేయించేస్తారు. ఆ చక్రనారాయణ స్వామి అక్కడ వేయించేసినటువంటి ఆ చక్రనారాయణ స్వామి యొక్క అభిషేక తీర్థాన్ని కానీ మనం ఔదల దారిస్తే మన శారీరకమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి రుగ్మతలు పుష్టాపస్మారాది రుగ్మతలు అన్నీ కూడా దూరం అవుతాయి అని శాస్త్రవచనం. అంచేత అందరూ చక్ర స్నానం చేయండి. స్వామి యొక్క అనుగ్రహానికి పెట్టించుకోండి తీసి పెట్టించుకోండి చాలు. ముందుకెళ్ళిపోతాం జూమ్ రాదే